శారద కూలీలందర్నీ వెంట వేసుకొని ఫణి ఇంటికి వచ్చింది. ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయిన మర్నాడు వచ్చేసింది. ఇంకా ఇంటికి కట్టిన తోరణాలు, గడపలకి రాసిన పసుపు అలానే ఉన్నాయి. శారదకు క్షణం మనసు చివుక్కుమంది. పెళ్ళి ఇంటి ముందు చేశారు. ఆ స్థానంలోనే శ్రీని తన మెడలో తాళి కట్టాడు. కట్టిన మరుక్షణం నుంచి ఆవేశం పెరిగింది. వాతావరణాన్ని చూడగానే బావురుమనాలనిపించింది. వెనక నుంచి రాధ గొడుగు పట్టుకుని వచ్చింది. లోపల్నుంచి ఫణిభూషణ్ రావు వచ్చాడు. ఏమక్కా, అలా నిలబడిపోయావ్? జ్ఞాపకాలేమన్నా వస్తున్నాయా? అంది. శారద రాధ వైపు చూసింది జాలిగా. ఏం, ఎందుకొచ్చారు మళ్ళా? అనే ఫణి గర్జన వినడంతోనే తోక తొక్కిన తాచయింది శారద. వీళ్లకు కూలి ఇవ్వనన్నారంట? ఎందుకు? నా ఇష్టం. అసలు నువ్వెవరివి అడగడానికి? అని అరిచాడు ఫణి. మీ కూతుర్నే మీరు గుర్తుపట్టలేరా బాబాయ్? హతోస్మి అంది రాధ. ఇంతలో జానకమ్మ వచ్చింది. కూతుర్ని చూడగానే ముఖం ఇంత అయింది. మెట్లు దిగి కూతురు దగ్గరకు రాబోయింది. ఫణి అడ్డాడు. శారద అరిచింది. నా వల్ల వీళ్లకు పని ఇచ్చారు. నా వల్లే వీళ్లకు పనిపోయింది. అయితే నువ్వే ఇచ్చుకో. జానకమ్మ దూరం నుంచే కూతుర్ని బ్రతిమాలింది. అమ్మా శారద, నీ తండ్రి ఇంటి మీదికి నువ్వే దాడి చేస్తావంటే? న్యాయం దగ్గర తల్లిదండ్రులు, అక్కచెల్లెలు, అన్నదమ్ములు అంతా ఒకటే. వాళ్ళ కూలి వాళ్లకు ఇస్తారా? ఇవ్వరా? నువ్వలా అరుస్తూనే ఉండు. ఏం జరుగుతుందో చూద్దురుగాని. ఎవర్రా, పోతారా? లేకపోతే ఒకల్నొకల్ని తుపాకీతో కాల్చేయమంటారా? అయ్య బాబోయ్ అంటూ కూలీలు పారిపోయారు. కాలుస్తారా? ఏది, కాల్చండి చూద్దాం. తుపాకీ తీసుకురండి. తీసుకురండి. జానకమ్మ ఏమనుకుందో లోపలికి పోయింది. ఇనప్పెట్టె తీసి అందులో నుంచి 100 రూపాయలు తీసుకొచ్చింది. ఇందా, ఈ డబ్బు వాళ్ళకిచ్చేసేయ్ అని జానకమ్మ డబ్బు అందించబోయింది. ఫణి ఆమె చేతిలో నుంచి డబ్బు లాగేసుకున్నాడు. ఎవరిచ్చారే నీకీ అధికారం? దానికి భయపడి డబ్బు ఇస్తావంటే? అడుగు ముందుకు వేశావో ముందు నిన్ను కాల్చిపారేస్తాను. కాల్చండి. అలాగన్నా ఈ పీడ వదులుతుంది. కాల్చండి. ముందు దాని బ్రతుకు నాశనం చేశారు. ఇప్పుడు నన్ను చంపేయండి. నోర్ముయ్ అని ఫణి జానకమ్మను కొట్టబోయాడు. శారద గప్పున అడ్డుకుంది. నాన్నా. ఫణి శారద చేయి పట్టుకున్నాడు. ఆ, అలా నాన్నా నాన్నా అని 100 సార్లు అను. అప్పుడు నీకు గుర్తుకొస్తుంది ఈ ఫణిభూషణ్ రావు నీకేమవుతాడో. శారద తండ్రి చేయి వదిలించుకుంది. ఛీ, ఇంత మూర్ఖత్వం నీలో ఉందనుకోలేదు అని వెనక్కి తిరిగి కూలీల దగ్గరకు వచ్చింది. రండ్రా, మీ డబ్బు మా ఆయన్ని అడిగి ఇస్తాను అంది. ఆగు అని ఫణి శారద దగ్గరకొచ్చాడు. మీ ఆయన్ని అడిగి డబ్బు వీళ్ళకిస్తే చూస్తూ ఊరుకోవడానికి ఈ ఫణిభూషణ్ రావు చవట కాదు. ఇందా, ఇచ్చేయ్ వాళ్ళకి అని డబ్బు విసిరేశాడు. కూలీలు డబ్బు మీద పడి ఎవరికి దొరికింది వాళ్ళు తీసుకున్నారు. బాబాయ్, అసలైన పౌరుషం అంటే అది. పై ఎలక్షన్లకి ఎమ్మెల్యేగా నిలబడడానికి ఇప్పుడు నీకు అర్హత వచ్చేసింది. కాని ఇంత పౌరుషముంటే మంత్రి పదవి మాత్రం రాదు అంది రాధ. ఫణి లోపలికి చరచరా పోయాడు. శ్రీనివాసరావు దళాన పంటకి పొలం దున్నుకుంటూ ఉన్నాడు. గోపాలంగాడు పారుతో మన్ను పైకలేస్తూ శారద గురించి చెప్తున్నాడు. శ్రీని మాట్లాడడం లేదు. బండరాయి మీద కూర్చొని వేరుశనక్కాయలు నములుతూ రాధా కొడుతుంది. ఫణిభూషణ్ రావు బండరాముడితో బాటు వచ్చాడు. బాబోయ్, పంచాయతీ ప్రెసిడెంట్ గారొస్తున్నారు అని కేకేసింది రాధ. శ్రీని
గొడ్లను విప్పి నీడను కట్టమని గోపాలంతో చెప్పి పొలం గట్టు మీదికి వచ్చాడు. ఫణి అల్లుణ్ణి చూస్తూ కాసేపు నిలబడ్డాడు. శ్రీని, నిన్న నువ్వు పొలానికి అన్నం తీసుకొచ్చినప్పుడు నిన్ను నేనొక మాట అన్నాను, జ్ఞాపకముందా? శ్రీని చిరునవ్వు నవ్వాడు. సిగ్గుపడకు, చెప్పు. బావకు సిగ్గా? నో నో బాబాయ్. దాన్ని కాశీకి వెళ్లకుండానే విడిచిపెట్టేశాడు అంది రాధ వెరుశనక్కాయ నోటిలో వేసుకుంటూ. ఎండన పడొచ్చారు, కాస్తంత మజ్జిగ తీసుకుంటారా అన్నాడు శ్రీని. అవసరం లేదు, ముందు చెప్పు. ఏమిటన్నాను? బావకు మతిమరుపు జాస్తి. నేను చెప్పనా బాబాయ్? పెట్టమారివాడవు అని బెదిరించారు. పద్మశ్రీలాగా అంది రాధ. ఆ ఆ మాట విన్నప్పుడు నేను ఉపసంహరించాను. అదేం? అన్నాడు శ్రీని వ్యంగ్యంగా. పెట్టమారి వాళ్ళకు కూడా నిన్ను చూసి సిగ్గువేస్తుంది. అబ్బా, ఈ విషయం కనిపెట్టడానికి ఎందుకు పెట్టమారి వాళ్ళను వకాబు చేశారు బాబాయ్? రాధా, కాస్తంత నోరు మూసుకుంటావా? అలాగే బావా. కాని బాబాయ్ ఆ మాట ఎందుకన్నారో చెప్పని. ఎందుకు? అంది రాధ. ఎందుకా? అమ్మాయిని ఇతని చేతిలో పెట్టానా? భర్తగా సర్వాధికారాలు వచ్చాయి ఈయనకు. అదుపాజ్ఞాల్లో ఉంచుకోగలుగుతున్నాడు. కాని అది పొలానికెళ్ళి కోతలు కోస్తూ ఉంటే అన్నం వండి పొలానికి తెస్తాడా ఇతగాడు? ఈవేళ అది అలాగ జనాన్ని వెంట వేసుకొని నా ఇంటి మీదికి దాడి చేస్తుంది. ఊళ్ళో వాళ్ళు ఎంత లెడివి చేస్తున్నారో తెలుసా? నా భార్యే ఇలా చేస్తే ఏం చేసుండేవాణ్ణో తెలుసా? తెలీదు బాబాయ్, చెప్పు అంది రాధ. 4 వడ్డించి ఇలాంటి మొగరాయింటేంటయ్యా కంటావ్ అని దాని పుట్టింటికి తగిలేసి ఉండేవాణ్ణి. బావ కూడా అలానే చెయ్యమంటారా? అంది రాధ. శ్రీని వెపు తిరిగి, ఇలాంటి మొగరాయింటయ్యా కంటావ్ అని అక్కను బాబాయ్ ఇంటికి తరిమే బావా. శ్రీనికి కోపం రాలేదు, చిరునవ్వు నవ్వాడు. అయితే సరే, మీరే తీసుకెళ్ళి ఆమెకు బుద్ధి చెప్పి పంపించండి అన్నాడు శ్రీని. అది చేత కాకే కదయ్యా నీ దగ్గరకొచ్చింది. శ్రీని, అది అల్లారు ముద్దుగా పెరిగిందయ్యా. ఆప్తుడు అని నీ చేతుల్లో పెట్టాను. అది కాస్త మొండిది నాలానే. పంతం ఎందుకు పట్టిందో తెలీదు. ఇలా పరువుని రచ్చకీడిస్తే నాతో పాటు నువ్వు కూడా అపహాస్యాలు పాలవుతావు కదా. ఎందుకు దాన్నలా ప్రేటకన్నిస్తావు? అని శ్రీని దగ్గరకు వచ్చి అనునయంగా అన్నాడు. బండరాముడు మధ్యలో కలిగజేసుకున్నాడు. నా పెళ్ళాం అలాంటివి పని చేసుంటే నువ్వేం చేస్తావోయ్ అని రాధ వాడి దగ్గరకొచ్చింది. ఏ కీలు ఆ కీలు కీర్చేసి కైమ చేసి వండేవాణ్ణి. ఈ సలహా కూడా బానే ఉంది, పాటించమంటావా బాబాయ్? ఛీ వెధవా, ఇలాంటి బోడి సలహాలు ఇవ్వడానికేంట్రా నిన్ను వెంట రమ్మన్నది? పో ఇక్కడ్నుంచి అని అరిచాడు ఫణి. బండరాముడు పొలంలోకి పోయి గోపాలం ఎదురుగా కూలబడ్డాడు. ఒరే రాముడు, రాముడు, ఆగరోయ్, నీతో పనుంది అంటూ రాధ వాడి వెనక పడింది. అల్లుడు, ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటి? పెళ్ళై ఇంతకాలమైంది కదా, అమ్మాయికి ఇంకా వేవిళ్ళు అవి ఏం రాలేదా? శ్రీని నవ్వాడు. అటు మీ వంశంలో గాని ఇటు మా వంశంలో గాని ఒక సంతానమే కలగడం ఆచారం కదా. వస్తాడు, కాస్త ఇటూ అటో వస్తాడు, మా వంశోద్ధారకుడు. చూడు బాబూ, మీ అత్తగారికి ఇక సంతాన ప్రాప్తి లేదు. శారద ఒక్కర్తే నా ఆస్తికంతటికీ వారసురాలు. నేను ఎవర్ని దత్తత చేసుకోను. అంటే నా ఆస్తంతా మీ ఇద్దరిదే కదా. అలాంటిది ఆ వేళ శారద హట్ టూటంటూ నగలు నట్రా నా మొఖాన పడేసి ఎలా వెళ్ళిపోయిందో. అసలు అదెందుకలా చేసిందంటావ్?
మీ ఇంట్లో 20 ఏండ్లు పెరిగిన అమ్మాయి గురించి 6 ఏండ్లు పరిచయం ఉన్న నన్నడిగితే నేనేం చెప్పగలను? అన్నాడు శ్రీని. ఫణి లావ్ పాయింట్‌కి దొరక్కుండా ఆ 20 ఏండ్లు మమకారం వల్లనేనయ్యా! అది ఇవాళ ఏం చేస్తున్నా అందరిలో ఎదిరించిపోయినా, ఇవాళ నా ఇంటి మీదికి దాడి చేసినా, పొలల్లో పడి నా పరువు మర్యాదల్ని ఊచకోత కోస్తున్నా మాట్లాడలేకపోతున్నాను. 6 ఏండ్ల పరిచయంలో నీకంత మమకారం ఉండకపోవచ్చు. నువ్వు కాస్త కఠినంగా చెప్పి దాన్ని అదుపులో ఉంచరాదూ? లాభం లేదండీ. 20 ఏండ్ల పరిచయం గల మిమ్మల్నే ఆమె ఎదిరించింది. ఎదురు తిరుగుతుంది. 6 ఏండ్ల పరిచయం ఉన్న నేను అడిగేస్తే ఇంకేమన్నా ఉందా? అని చెంప తముడుకున్నాడు. అయితే ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావన్నమాట. నేనా? అవును. నువ్వే. ఈ అలగజనానికి నాయకుడవు. నన్ను ఎదిరించే వాళ్ళంతా నీకు ఆప్తులు. దాన్ని కూడా నువ్వే ఎగదోసి నా మీదికి ఉసగొల్పావు. నా వేలితో నా కన్నె పొడుస్తున్నావు. ఇంత పకడ్బందీగా వ్యవహారాన్ని చక్కబెట్టవాడవు. అల్లుడివైపోయావు గాని లేకపోతే నిన్ను నిన్ను శ్రీని ఫణి దగ్గరగా వచ్చాడు. మీరు పొరపాటు పడుతున్నారు. మీకు నాకు ఉన్న తగువు మీరు ఊహించుకున్నదే. ఒకవేళ భేదాభిప్రాయం ఉంటే అది సాంఘికమైంది. సాంఘికమైన గొడవని సంసారపక్షంలో అది మీ అమ్మాయి ద్వారా తీర్చుకునేంత బలహీనుణ్ణి కాను. ఆహా! అంత బలవంతుడన్నమాట. సరే, నీకున్న బలం ఎంతటిదో చూపించు. నాకున్నది నేను చూపిస్తాను అని ఫణి తిరిగాడు. ఎదురుగా శారద టిఫిన్ క్యారియర్ పట్టుకొని వచ్చింది. కామందు ఫణిభూషణరావు గారు ఏదో బెదిరిస్తున్నట్టున్నారు. నాకు బెదిరింపులు చేతకావు. చేతనైంది చేతుల్లో చూపిస్తా. అంతవరకు రానివ్వకండి. అంటే ఖూనీ చేస్తారా? అంది శారద. శారదా! అని వారించాడు శ్రీని. మీరు ఊరుకోండి. నా మీద ఈయనకేమిటి అధికారం? నేను కోతులకెళ్తాను. ఇల్లెక్కి డాన్సులు చేస్తాను. అభ్యంతరం ఏమన్నా పెడితే మీరు పెట్టాలి గాని ఈయనెవరు? అంటూ శ్రీని దగ్గరకొచ్చి రండి అంటూ టిఫిన్ క్యారియర్ విప్పింది. ఫణి టిఫిన్ క్యారియర్ వైపు శారద వైపు చూస్తూ ఉన్నాడు. ఇవాళ కూరలు లేవు. ఆవకాయ మాత్రమే తెచ్చాను అంది శారద శ్రీనికి అన్నం వడ్డిస్తూ. శ్రీని శారద వైపు చిరునవ్వుతో చూశాడు. ఫణి అన్నం వైపు ఆవకాయ వైపు చూస్తూ ఉండిపోయాడు. అతని మనసు కరిగింది. పంచభక్ష పరవన్నాలను తినాల్సిన కూతురు ఆవకాయతో కాలం వెళ్ళబోస్తుందా? ఇంత దరిద్రాన్ని అనుభవిస్తుందా? అది చెప్పుకోలేక తనని బాధించాలని ఇలా ప్రవర్తిస్తుందా? శ్రీనికేం తక్కువ లేదే. 10 ఎకరాలు ఉంది, పండిస్తున్నాడు. వచ్చిన డబ్బు ఏం చేస్తున్నాడు? కూతురికి సరైన చీరలు కూడా కొనటం లేదా? ఫణి పొలంగట్టు మీద ఉన్న బండరాముడి మీద సలోచనగా కూలబడ్డాడు. మీరు భోంచేశారా? అన్నాడు శ్రీని ఫణిని చూస్తూ. దరిద్రులందరికీ ధర్మం చేసి చేసి మీకిదో అలవాటైపోయింది. ఎవరు కనిపించినా భోంచేశారా అని అడగడం. మాటాడకుండా తినకూడదూ? అంది శారద. నేను దరిద్రాన్నా? అని ఫణి ఒంటికాలి మీద లేచాడు. మిమ్మల్నెవరన్నారు? ఫణిభూషణరావు గారు? మా ఆయన ధర్మబుద్ధిని వారిస్తున్నాను. ధర్మబుద్ధి అని ఫణి బలంగా నేల మీద తన్ని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోవడం చూసిన రాధ, బాబాయ్, బాబాయ్, వచ్చిన పని అయిపోయిందా? అని అరిచింది. ఫణి ఏం సమాధానం చెప్పకుండా పోవడంతో రాధ శారదను చూసి అక్కోయ్ అనుకుంటూ వచ్చింది. ఆయనెందుకు శారదా అలా ఏడిపిస్తావు? అన్నాడు శ్రీని. మీకనవసరం. అది మా కుటుంబ విషయం. ఏవిటక్కోయ్ మీ కుటుంబం విషయము? నువ్వే కదా అంటున్నావు. బాబాయ్‌తో నీకెలాంటి సంబంధమూ ఇక లేదని అంది రాధ. అంటే ఈయన ఎవరు?
వేలెత్తి చూపడానికి? చంపేశావు. ఆయన నీ ప్రాణేశ్వరుడు అక్కా! మర్చిపోయావా? శారద చప్పున లేచిపోయింది. ప్రాణేశ్వరుడు అని అసహ్యంగా ముఖం పెట్టుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.